ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు ఊడి కింద పడటంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థినులు. ఆ సమయంలో హాస్టల్ గదిలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కానీ విద్యార్థుల ఆందోళనలతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణంలో నెలకొంది. హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్, హాస్టల్స్ డైరెక్టర్ను విద్యార్థులు నిర్బంధించి హంగామా చేశారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లోని పోతన మహిళా హాస్టల్ గదిలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఓ గదిలో ఫ్యాన్ ఊడి మీద పడడంతో ఓ విద్యార్థిని తీవ్ర గాయాలై 12 కుట్లు పడ్డాయి. ఈ ఘటన మరొక ముందే అదే హాస్టల్లో క్యాంపస్లో నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో 94వ నంబర్ గదిలోని స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులు ఊడిపడిన సమయంలో హాస్టల్ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రమాదం జరగలేదు. 2 బెడ్లపై పెచ్చులు ఊడిపడ్డాయి. ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారులకు చెప్పినా ఈ విషయంపై పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోతన హాస్టల్ ముందు ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా బాయ్స్ ఆందోళన కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించారని సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులను పోతన హాస్టల్ నుంచి వెకేట్ చేయించి వేరే భవనంలోకి మార్చాలని పట్టుపడ్డారు. అయితే ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి, హాస్టల్ డైరెక్టర్ కుమార్ను అదే హాస్టల్ గదిలో వేసి నిర్బంధించారు విద్యార్థినులు. దాదాపు గంట పాటు అందులోనే ఉంచారు. పోలీసుల చొరవతో రిజిస్ట్రార్ బయటకు వచ్చారు. వెంటనే వారికి కొత్త భవనం సమకూర్చి వారిని అందులోకి షిఫ్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, సంజన, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆ పోతన హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో విద్యార్థులు ఎవరు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఆ పెచ్చులు ఊడిపోయినటువంటి సమయంలో ఆ విద్యార్థులు కనుక హాస్టల్ భవనంలో కనుక ఉండి ఉన్నట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. పెద్ద మొత్తంలో పెచ్చులు ఊడిపడడంతో పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అటు కేయు పాలక వర్గానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద మొత్తంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద మొత్తంలో ఆందోళనకు దిగారు. పరిపాలనా భవనం ముందు బైఠాయించి తమకు సరైనటువంటి ఆస్తుల వసతి లేక ఇబ్బంది పడుతున్నాం, పెచ్చులూడి పడుతున్న ప్రమాదకరంగా మారినటువంటి భవనంలో ఉండలేకపోతున్నాం. ఒకవైపు యూనివర్సిటీ ఆవరణ అంతా చెత్తా చెదారంతో పేరుకుపోయి అటు క్రిమి కీటకాలకు నిలయంగా మారింది. తాము ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి రిజిస్ట్రార్ మల్లారెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు రిజిస్ట్రార్ మల్లారెడ్డితో కూడా తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ సమస్యను పరిష్కరించకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అటు విద్యార్థులకు ఇటు రిజిస్ట్రార్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సురక్షితమైనటువంటి భవనంలోకి మిమ్మల్ని పంపిస్తానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు అయితే ఆందోళన విరమించారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.
అట్లా పట్టదు